నెల్లూరు నగర ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నారాయణ ఆన్ వీల్స్ వైద్య సేవా యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతుంది. సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో అందుబాటులోకి వచ్చిన మొబైల్ క్లినిక్ ద్వారా నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు నారాయణ నేత్ర జ్యోతి ద్వారా 11,800 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 6,900 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయగా, చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్న 175 మందికి ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించారు. అలాగే నారాయణ దంత సురక్ష ద్వారా 7,800 మందికి ఉచిత దంత వైద్య సేవలు అందించారు. ఈ సేవా యజ్ఞంలో భాగంగా నెల్లూరు 8వ డివిజన్ స్టౌన్ హౌస్ పేటలోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ పరిశీలించి విద్యార్థుల కంటి, దంత ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లి ఉచితంగా వైద్య సేవలు, అవసరమైన శస్త్రచికిత్సలు అందిస్తామని ఆమె తెలిపారు. మంత్రి నారాయణ అందిస్తున్న వైద్య సేవలు నెల్లూరు ప్రజలకు వరమని తాళ్లపాక అనురాధ కొనియాడారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఇంటి వద్దకే కార్పొరేట్ వైద్యాన్ని అందించిన నారాయణ్ సార్ ఒక రాజకీయవేత్తగా ఒక హాస్పిటల్స్లో మెయింటైన్ చేస్తూ రాజకీయాల్లో శాసనసభ్యుడిగా అభివృద్ధి కార్యక్రమాలే కాదు, ప్రజల ఆరోగ్యం కూడా అవసరం అనే ఉద్దేశాన్ని కనపరుస్తూ వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళ డివిజన్స్లోనే వైద్య బృందాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఎక్విప్మెంట్స్ ద్వారానే ఇక్కడ టెస్టులు చేయించి అందులో ఉచితంగా కంటి పంటి పరీక్షలు చేయించి కంటికి సంబంధించిన ప్రతి ఒక్క పరీక్షను చేసిన తర్వాత వారికి కావాల్సిన ఏదైతే ఉందో, ఒకవేళ వాళ్ళ కంటి చూపు తగ్గుంటే అద్దాలు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్స్ చేయాలంటే ఆపరేషన్స్ చేయడం కూడా మనం అందరం కూడా ప్రతి డివిజన్లో చూడడం జరిగింది. దాంట్లో దాదాపు ఇప్పటికే 11,800 మందికి పరీక్షలు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 6,999 మందికి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మళ్ళీ సర్జరీలకి వాళ్ళు సర్జరీలు అంటే ఎక్కడో సర్జరీ చేసుకొని రమ్మని చెప్పడం లేదు, ఉచితంగా వాళ్ళ హాస్పిటల్ నారాయణ హాస్పిటల్స్కే వాళ్ళ వెహికల్స్లో తీసుకెళ్ళి వాళ్ళకి సర్జరీలు చేసి మళ్ళీ వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గరికి వదిలిపెట్టమని చెప్పడం జరిగింది. దాంట్లో దాదాపు 125 మందికి సర్జరీలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి చూస్తుంటే నారాయణ సార్ ఎంత గొప్ప వ్యక్తి, ఎంత మనసున్న వ్యక్తో మనందరికీ అర్థమవుతుంది. ఈరోజు అదే కాదు, ఈరోజు చిన్నారి పిల్లలకి వాళ్ళు చదువుతున్న గవర్నమెంట్ స్కూల్స్, ఒకప్పుడు మనం అందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలంటే చాలా తక్కువగా చూసేవాళ్ళు. కానీ ఈరోజు ఈ పిల్లలు చాలా గర్వంగా ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క స్కూల్ రీమోడల్స్ చేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి స్కూల్స్కి వచ్చేదానికి వాళ్ళందరికీ సైకిల్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన ఒక అనుభవాలు. అవే కాకుండా ఈరోజు వాళ్ళు ఒక ప్రపంచాన్ని చూడాల్సిన, ఒక ముందడుగు వేయాల్సిన చిన్నారి పిల్లలు కాబట్టి వాళ్ళందరికీ కూడా కంటి చూపు బాగుండాలి. ఎందుకంటే ఈ పేదరికంలో ఉన్న పిల్లలు పాపం ఎక్కడికైనా వైద్యానికి వెళ్ళాలంటే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాలి. అక్కడ మళ్ళీ వైద్యం చెప్పిన తర్వాత కంటి అద్దాలకి ఖర్చు పెట్టాలి, సర్జరీకి ఖర్చు పెట్టాలి. ఈ ఖర్చు అన్నీ కూడా నేను భరిస్తానని చెప్పి ముందుకొచ్చి నారాయణ సారు ప్రతి పిల్లలకి ప్రతి శనివారం నాడు ప్రతి స్కూల్లో పిల్లలందరికీ కూడా కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పంటి పరీక్షలు కూడా చేస్తున్నారు. పంటిది ఇంపార్టెన్స్ ఏంటంటే వీళ్ళు తింటున్న చాక్లెట్స్ కానివ్వండి, వీళ్ళు తింటున్న స్వీట్స్ కానీ వాటి వల్ల పన్ను తొందరగా పుచ్చిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇవన్నిటిని కూడా దగ్గరుండి నారాయణ హాస్పిటల్ బృందం చాలా ఓపికగా ఎంతో వాళ్ళ ఓపికతో వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేయించి వాళ్ళకి కావాల్సిన కంటి అద్దాలు అవసరమైతే కంటి అద్దాలు రాస్తున్నారు. ఏదైనా సర్జరీస్ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళ సర్జరీ దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళందరికీ ఆ బృందానికి అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా
ముఖ్యంగా మా నారాయణ సార్కి ఇటువంటి మంచి ఆలోచనలు తీసుకొచ్చి ప్రజల ముందుకు ఉంచి ప్రజల్ని కాపాడుతూ ఇటు వాళ్ళ ఆరోగ్యపరంగా ఇటు చిన్నారి పిల్లల భవిష్యత్తుని మెరుగుపరుస్తున్న వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఇటువంటి మంచి సేవలు ఇంకా కూడా మా సార్కి ఇవ్వాలా, ఆ ఎనర్జీ పవర్స్ అన్నీ కూడా ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సతీష్ కుమారు, ఆర్ఎస్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన నారాయణ సార్ ద్వారా ఈ మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికి కూడా కంటి మరియు పంటి పరీక్షల కోసం ప్రత్యేకంగా చెకప్కి నారాయణ సార్ వాళ్ళ యొక్క హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వచ్చి చక్కగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మా పాఠశాలలో 400 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికీ ఒక 250 మందికి పిల్లల్ని చూశారు, ఇంకా చూస్తూ ఉన్నారు. ఈ 400 పిల్లలకు ముఖ్యంగా కంటి పరీక్షలు, దంత పరీక్షలు, ఈ కళ్ళు పళ్ళు ఈ రెండు అనేటటువంటివి మనిషికి ఎంతో అవసరమైనటువంటివి. మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, పంచేంద్రియానం నయనం ప్రధానం అని. మనకు 5 ఇంద్రియ అవయవాలు ఉన్నాయి, వాటిలో కళ్ళు చాలా ముఖ్యం. ముఖ్యంగా బిడ్డలు చదువుకునే వయసులో కళ్ళు సరిగా కనిపించకపోతే వాళ్ళు ఎంతో ప్రాబ్లం గురి కావడం జరుగుతుంటుంది. కాబట్టి వాళ్ళు చక్కగా చూసేదానికి కంటి పరీక్షలు చేసి వాళ్ళకి ఉచితంగా ఈ యొక్క కళ్ళద్దాలు అనేటటువంటివి నారాయణ సార్ గారు అందిస్తున్నారు. అలాగే వాళ్ళకి దంత పరీక్షలు, ఈ దంత పరీక్షలకు కూడా చాలా ముఖ్యం. పిల్లలకు జనరల్గా స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి స్వీట్స్ తింటూ వాళ్ళ యొక్క దంతాలు పాడైపోవడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. అవి పరీక్ష చేసి వాళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్ కూడా వాళ్ళ యొక్క ఆసుపత్రిలో కలిగించేదానికి అవస్థ కలిగిస్తూ ఉన్నారు. సో ఈ పంటి పరీక్షలు సరిగా ఆహారం తీసుకోకపోయినా అక్కడ చిక్కున్న సరైన ఆహారం, పోషకాహారం లేకపోతే దానివల్ల పలు సమస్యలు వస్తాయి. అందుకనే ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకు మన పళ్ళు సక్రంగా ఉండాలా. అలాగే ఈ వయసులో ముఖ్యంగా చదువుకునే వయసు కాబట్టి బిడ్డలకు కంటి చూపు సరిగా ఉండాలా. ఈ రెండింటినీ గుర్తించి నారాయణ సార్ గారు ఈ యొక్క నెల్లూరు మున్సిపాలిటీలోనే కాకుండా ఈ రూరల్లోనూ అర్బన్లో రెండిట్లో కూడా తమ యొక్క యంత్రాంగాన్ని పంపించి ముఖ్యంగా హాస్పిటల్ నుంచి ఈ చిన్నారులకు ఈ యొక్క రెండింటిని గమనింపజేసి వాళ్ళకి చిన్న చిన్న పరీక్షలు ఇక్కడ చేస్తున్నారు. అవసరమైతే అక్కడ వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా వాటికి కళా చేస్తున్నారు. ఇవన్నీ కూడా కళా చేస్తున్నటువంటి నారాయణ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విద్యార్థులందరూ కూడా చక్కగా వినియోగించుకొని మంచి నారాయణ సార్ గారికి అంటే ఆ స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి ఆ పెయిన్ సార్కి తెలుసు, ఎలా చేస్తే ఎలా ఉంటుందనేటటువంటి. కాబట్టి ఇవన్నీ కూడా బిడ్డలు బాగా వినియోగించుకొని వాళ్ళ తల్లిదండ్రులు తెలిపి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళి ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రిష్విత, నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఆర్ఎస్ఆర్ స్కూల్లో చదువుతున్నాను. మాకు ఈరోజు హాస్పిటల్ మాకు కళ్ళు సరిగ్గా చిన్నగా కనిపిస్తాయి ప్యానల్ బోర్డ్ మీద. మాకు నారాయణ సారు స్కూల్ వద్దకే హాస్పిటల్ లాంటిది తెప్పించి మాకు ఇక్కడే పరీక్షలన్నీ చేపిస్తున్నారు. మాకు చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇలా సైకిల్ చాలా మాకు ఇస్తున్నారు. మేము మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము. సెలవు తీసుకుంటున్నాము. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.